అక్టోబర్ 7వ తారీఖున ఏదైతే ఇజ్రాయెల్ మీద హమాస్ తీవ్రవాదులు దాడి చేసినటువంటి సందర్భంలో మొత్తం 1600 మంది చనిపోయారు. వాళ్ళందరినీ హమాస్ చంపిందని ముందు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ తర్వాతన 1400 మంది అని చెప్పింది. మరి మిగతా 200 మంది ఎవరయ్యా అంటే అది ఈ హమాస్ తీవ్రవాదులను వేటాడటానికి ఇజ్రాయెల్ సైన్యం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రయత్నించిన సందర్భంలో తమ వాళ్ళని తామే చంపుకున్నారన్నటువంటి విషయం బయటపడింది. అందులో ఆ చనిపోయినటువంటి వాళ్ళల్లో సైన్యము ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ సైన్యం, ఇజ్రాయెల్ పోలీసులే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అటాక్స్లో చనిపోయారు. దాని మీద విచారణ చేస్తాం, అసలు నిజాలేంటో తెలుస్తామని అప్పట్లో నెతన్యాహు ప్రకటించారు. కానీ ఇన్ని రోజులు స్టే ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఓ పక్కన యుద్ధం సీరియస్గా ఉన్న టైంలో మొరాల్ దెబ్బ తినకూడదు అన్నాడు. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించిన ఒక కమాండర్, దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తి, ఒక ఇంట్లో సుమారు 20 మంది ఉండగా హమాస్ తీవ్రవాదులు అక్కడ వాళ్ళని నిర్బంధించి నాటకం ఆడుతున్న సందర్భంలో వాళ్ళని చంపబోయి మొత్తం 20 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోవడానికి కారణమయ్యారు. అక్కడ పేలుడి కారణంగా దీంట్లో ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే ఉగ్రవాదులే ఉన్నారనుకుని చేశారా అన్నటువంటి దాని మీద ఇప్పుడు విచారణ ప్రారంభించడం అన్నటువంటి, తద్వారా ఇజ్రాయెల్ సైన్యం మీద ఇజ్రాయెల్ ప్రభుత్వం విచారణ చేపట్టడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది.